తంత్రము. తంత్రము అనంలోనే చాలామంది భయపడుతూ ఉండుంటారు. ఎందుకు భయపడుతుంటారంటే తంత్రంతో చేతబడి చేస్తుంటారని, తంత్రంతో ఏదో చేస్తుంటారు, తంత్రంతో ఏదో ఇబ్బంది పెడుతుంటారని. అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఏదన్నా ఉందంటే ఒక తంత్రానికి ఉందన్న భయంలో ఎక్కువగా ఉంటుంటారు. కానీ తంత్రంలో ఉన్న ప్రయోగాలు, తంత్రంలో ఉన్న యోగాలు ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో లేవు. అంత గొప్పది తంత్రశాస్త్రం. ఎందుకనంటే మంత్రశాస్త్రం కన్నా తర్వాత మనకి మంత్రశాస్త్రం కన్నా కూడా తంత్రశాస్త్రంలో చాలా గొప్పగా చెప్పబడిన ఉన్న అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ తంత్రశాస్త్రాన్ని ఎవరు ఉపయోగిస్తున్నారు, తంత్రశాస్త్రాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారయ్యా అంటే, తంత్రశాస్త్రాన్ని మనం యూజ్ చేసుకోవడం వల్ల అంటే ఉపయోగించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎందుకు వస్తాయంటే, మీరు ఏ పని అనుకున్నా కూడా మంత్రశాస్త్రంలో ఒక 60 నుంచి 100 రోజులు లేకపోతే 1 సంవత్సరం, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కష్టపడి చేసుకుంటూ ఉండాలి. కానీ తంత్రశాస్త్రంలో ఏ సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించగలిగిన ఒక స్పెషల్ డాక్టర్ లాగా పనిచేసే శక్తి ఏదన్నా ఉందంటే ఒక తంత్రశాస్త్రానికే ఉందని చెప్పవచ్చు.